సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్టుకి సంబంధించి పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ అందరికీ కూడా ఈ ప్రశ్నలను ఉపయోగపడతాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మొదటి ప్రశ్న చూసినట్లయితే .docx ఫైల్ ఫార్మేట్ అర్థం ఏంటని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. మనకి సరైన సమాధానం చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ XML డాక్యుమెంట్ ఆప్షన్ 3లో చూడండి. మనకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భాగంగా, మనకి పెడగాజీలో భాగంగా మనకి ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని కూడా టచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఐసీటీ టాపిక్ని కూడా టచ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. మనకి తదుపరి ప్రశ్న, రెండవ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ADHD అనగా డాష్. ADHD స్టాండ్స్ ఫర్ అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే, అటెన్షన్ డిఫెక్ట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ ఆప్షన్ 1లో చూడండి. అటెన్షన్ డిఫెక్ట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ ఇక్కడ ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న చూడండి. పునర్భరణం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తనా రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అనే నిర్వచనం దీనికి చెందింది అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ ఆప్షన్ 1 మూర్తిమత్వం, ఆప్షన్ 2 స్మృతి, ఆప్షన్ 3 లెర్నింగ్, ఆప్షన్ 4 డెవలప్మెంట్ అని చెప్పేసి ఇచ్చున్నారు. సరైన సమాధానం చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3లో ఉంది. అభ్యసనము ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. గైస్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన రామ్ రమేష్ 2.0 ఛానల్, ఈ ఛానల్లోనే ఇకపై క్లాసెస్ అనేవి రావడం జరుగుతాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చాలా క్లాసెస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. విశ్వ వ్యాకరణ సిద్ధాంతం, యూనివర్సల్ గ్రామర్ థియరీ వీరికి చెందింది. ఇక్కడ ఆప్షన్లో చూడండి. స్కిన్నర్, బండూరా, చామ్స్కీ, గాల్టన్ అని చెప్పేసి ఇచ్చున్నారు. విశ్వ వ్యాకరణ సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్ చామ్స్కీ, నోమ్ చామ్స్కీ ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. గైస్, లైక్ చేయాలి గైస్. ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. మనకి తదుపరి ప్రశ్న, ఐదవ ప్రశ్న చూడండి. టైప్ రైటర్ మరియు కంప్యూటర్లోని కీబోర్డ్ యొక్క సారూప్యత వల్ల టైప్ చేయగల వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోవటం సులభమవుతుందని ఈ సిద్ధాంతం చెబుతుంది. ప్రశ్న క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇక్కడ సరైన సమాధానం సమరూప మూలకాల సిద్ధాంతం ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. సమరూప మూలకాల సిద్ధాంతం ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఆరవ ప్రశ్న స్క్రీన్ మీద చూడండి. విద్యార్థి చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావం అంచనా వేసే ప్రయోగంలో విద్యార్థి చురుకుదనం అనేది డాష్ అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ సరైన సమాధానం పరతంత్ర చరం రైట్ ఆన్సర్ అవుతుంది. పరతంత్ర చరం ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న చూడండి. ఏడవ ప్రశ్న, వికాసం క్రమానుగతమైంది అనే నియమానికి సంబంధించి సరికాని క్రమం. వికాసం క్రమానుగతమైంది అనే నియమానికి సంబంధించి సరికాని క్రమం అని చెప్పేసి అడుగుతారు. అంటే 3 సరైన క్రమాలు ఉన్నాయి. వర్ణమాల, పదాలు, వాక్యాలు ఇది సరైందే. సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారం ఇది కూడా సరైందే. పాలదంతాలు, శాశ్వత దంతాలు ఇది కూడా సరైందే. భాషణం, శ్రవణం, పఠనం, లేఖనం ఇది సరికాదు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. భాషణం, శ్రవణం, పఠనం, లేఖనం ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఇది సరికాని క్రమం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, 8వ ప్రశ్న చూడండి. RTE 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా డాష్. RTE 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, ఫస్ట్ క్లాస్ టు 8th క్లాస్. మనకి తదుపరి ప్రశ్న, 9వ ప్రశ్న, సరైన జతను గుర్తించండి. సరైన జత జ్ఞానరంగం, గ్రహించడం, మానసిక చలనాత్మక రంగం, హస్తలాఘవం ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మనకి జ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం, భావావేశ రంగం ఇవి కంపల్సరీగా చదవాలి. ఇవి ఎక్కువగా ఎందుకు మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుందంటే అంతా వచ్చినట్టే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్లో ప్రశ్న ఆన్సర్ చేస్తున్నప్పుడు మాత్రం రాంగ్ ఆన్సర్ పెట్టే విధంగా ఉంటుంది. కాబట్టి చూసుకోండి ఒకసారి క్లారిటీగా. జ్ఞానాత్మక రంగంలోకి జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనే అంశాలు వస్తాయి. భావావేశ రంగంలోకి గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థీకరణ లేదా వ్యవస్థాపన, లాక్షణీకరణం లేదా శీలస్థాపన. మానసిక చలనాత్మక రంగంలోకి వచ్చేసరికి అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం, స్వాభావీకరణం. ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతున్నాడు? జ్ఞానాత్మక రంగానికి చెందినది, చందనది, భావావేశ రంగానికి చెందినది, చందనది, మానసిక చలనాత్మక రంగానికి చెందినది, చందనది. ఈ విధంగా ప్రశ్న అనేది ఏ విధంగా అడిగినా
మీరు ఆన్సర్ చేయాలంటే ఇక్కడ 3 అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. కంపల్సరీ ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది. మనకి తదుపరి ప్రశ్న, అభ్యసన వైకల్యం అన్న భావనను మొట్టమొదట ఉపయోగించింది ఎవరు? అభ్యసన వైకల్యం అన్న భావనను మొట్టమొదట ఉపయోగించింది ఎవరని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు తీసుకున్నారు. కరెక్ట్ ఆన్సర్ శామ్యూల్ కిర్క్. శామ్యూల్ కిర్క్ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 11వ ప్రశ్న, 3 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లల్లో ఏర్పడే భావన. 3 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లల్లో ఏర్పడే భావన రంగు భావన. ఆప్షన్ 3 రంగు భావన ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఎన్సిపిఎఫ్ అనగా డాష్ అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ సరైన సమాధానం నేషనల్ కరికులర్ అండ్ పెడగాజికల్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఎన్సిపిఎఫ్ స్టాండ్స్ ఫర్ నేషనల్ కరికులర్ అండ్ పెడగాజికల్ ఫ్రేమ్వర్క్. ఆప్షన్ 2లో చూడండి. మనకి తదుపరి ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారం వ్యక్తుల గుర్తింపు ఉనికి కోసం ఇతరులను అనుకరించే దశ. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తుల గుర్తింపు ఉనికి కోసం ఇతరులను అనుకరించే దశ ఏంటని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ పూర్వ వయోజన దశ. పూర్వ వయోజన దశ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇక్కడ ఎరిక్సన్కి సంబంధించి కూడా టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఈ దశలన్నీ కూడా కంప్లీట్గా చదువుకోవాలి, ఒక మార్క్ అనేది రావడం జరుగుతుంది. మనకి తదుపరి ప్రశ్న 14వ ప్రశ్న చూడండి. ఒకదానికొకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా ఏర్పరచటాన్ని ఈ నియమం తెలియచేస్తుంది. ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా క్లారిటీగా ఉన్నాయి, చూసుకోండి. సరైన సమాధానం సామీప్య నియమం రైట్ ఆన్సర్ అవుతుంది. సామీప్య నియమం ఇక్కడ సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఈ విధమైన ఆలోచనలు కలవారు సృజనాత్మక అంశాలకు చెందిన పరీక్షల్లో ఎక్కువగా స్కోర్ సాధిస్తారు. ఈ విధమైన ఆలోచనలు కలవారు సృజనాత్మక అంశాలకు చెందిన పరీక్షల్లో ఎక్కువ స్కోర్ చేయగలుగుతారని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు. మూర్త ఆలోచన, అమూర్త ఆలోచన, సంసర్గ ఆలోచన, విభిన్న ఆలోచన. కరెక్ట్ ఆన్సర్ విభిన్న ఆలోచన ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, నాగలక్ష్మి కొత్తవారితో సులభంగా స్నేహం చేయగలదు. ఈ రకమైన ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, మూర్త ప్రజ్ఞ. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. ఓకే, నాగలక్ష్మి కొత్తవారితో సులభంగా స్నేహం చేయగలదు, ఇది ఈ రకమైన ప్రజ్ఞ. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. క్వశ్చన్ నెంబర్ 16 ఇది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. కౌమారదశ లక్షణం. కౌమారదశ లక్షణం అని చెప్పేసి అడుగుతారు. శారీరక మార్పులు నిలకడగా ఉండటం, సంఘాన్ని విమర్శించడం, ప్రశాంతంగా ఉండటం, భిన్న లింగ వ్యక్తులతో నిలకడగా వ్యవహరించటం. ఇక్కడ సరైన సమాధానం సంఘాన్ని విమర్శించటం. సంఘాన్ని విమర్శించటం ఆప్షన్ 2 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 18వ ప్రశ్న, ఏబీసీ కార్డు ఉపయోగం. ఏబీసీ కార్డ్ ఉపయోగం అని చెప్పేసి ఇక్కడ 4 ఆప్షన్లు అయితే ఇచ్చున్నారు. 3 కాదు, 1 అవును. విద్యార్థి కుటుంబ నేపథ్యాన్ని నమోదు చేయుటకు, విద్యార్థి ఆరోగ్య స్థితిని నమోదు చేయుటకు, విద్యార్థి అంతర్జాల మరియు దూర విద్య ద్వారా సాధించిన క్రెడిట్ల నిల్వ చేయుటకు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే, ఏబీసీ కార్డు ఉపయోగం ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, గైస్ మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్న, ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళి కంప్లీట్ వీడియోస్ అన్నీ కూడా చూసుకోండి. వైగోట్స్కీ ప్రకారం ఈ క్రింది అంశం ఉన్నత మానసిక ప్రక్రియకు ఉదాహరణ. వైగోట్స్కీ అనగానే జెడ్పీడీ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ గుర్తుకు రావాలి. ఇక్కడ సరైన సమాధానం సంశ్లేషణ. సంశ్లేషణ రైట్ ఆన్సర్. జెడ్పీడీ అంటే ఏంటని చెప్పేసి కూడా అడుగుతాడు, ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. కోల్బార్గ్ ప్రకారం ఉత్తర సాంప్రదాయ స్థాయి వ్యక్తిలో కనిపించే లక్షణం. కోల్బార్గ్ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ బిట్ వచ్చే టాపిక్ ఇది. కోల్బార్గ్ ప్రకారం ఉత్తర సాంప్రదాయ స్థాయి వ్యక్తిలో కనిపించే లక్షణం అంటే ఇక్కడ 3 స్థాయిలు 6 దశలు ఉంటాయి. సరైన సమాధానం ఆప్షన్ 4లో ఉంది. విశ్వవ్యాప్తమైన నైతిక విలువలను పాటించాలని కోరుకోవటం. విశ్వవ్యాప్తమైన నైతిక విలువలను పాటించాలని కోరుకోవటం రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఉద్వేగాలకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. పిల్లలు ఉద్వేగాలను అనుకరణ ద్వారా అభ్యసిస్తారు, పిల్లలు ఉద్వేగాలను నిబంధనల ద్వారా అభ్యసిస్తారు, పిల్లలకు భయం అనే ఉద్వేగం పుట్టుకతోనే ఉంటుంది, శిశువులో మానసిక శారీరక పరిపక్వతతో పాటు ఉద్వేగ పరిపక్వత ఏర్పడుతుంది. ఉద్వేగాలకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి అంటున్నాడు కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. పిల్లలకు భయం అనే ఉద్వేగం పుట్టుకతోనే ఉంటుంది, ఇది సరికాదు.
ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, క్రింది వాటిలో అన్వేషణ నైపుణ్యం ఏంటని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్. కారణాలను ఊహించటం రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, పఠన సంబంధమైన వైకల్యం ఏంటని చెప్పేసి అడుగుతారు. మనం లేక ఏం చేస్తాం, పఠనం, లేక ఏం చేస్తాం, చదువుతాం. సింపుల్ కోడింగ్ చూడండి. డిస్లేక్షియా అనగానే లేక గుర్తుకు రావాలి. లేక ఏం చేస్తాం, చదువుతాం. పఠన సంబంధమైన వైకల్యాలను డిస్లేక్షియా అంటామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. డిస్గ్రాఫియా అనగానే గ్రాఫ్ ఏం చేస్తాం, గీస్తాం. రాత సంబంధమైన వైకల్యాలను డిస్గ్రాఫియా అంటామని గుర్తుపెట్టుకోండి. కాలిక్యులియా అనగానే కాలిక్యులేటర్ గుర్తుకు రావాలి. కాలిక్యులేటర్ అనేది గణిత సంబంధమైనది కాబట్టి గణిత సంబంధమైన వైకల్యాలను డిస్కాలిక్యులియా అంటామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఫేసియా అనగానే ఫేస్ గుర్తుకు రావాలి. ఫేస్ అంటే అవతల వ్యక్తి ఫేస్లో మనకి భాషణ అనేది కనబడుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. భాషణ సంబంధమైన వైకల్యాలను డిస్ఫేసియా అంటారు. ఓకే, 4 ఆప్షన్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా బిట్ వచ్చే టాపిక్ ఇది, బాగా గుర్తుపెట్టుకోండి. మనకి తదుపరి ప్రశ్న, ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు అని చెప్పేసి 2 ఉంటాయి. ఇక్కడ గాలి పీల్చుకోకపోతే చనిపోతాం, ప్రాథమిక అవసరం. ఉష్ణోగ్రత ఎక్కువైనా చేస్తాం, తక్కువైనా చేస్తాం, ఇది కూడా ప్రాథమిక అవసరం. వ్యాయామం ప్రాథమిక అవసరం. దుస్తులు అనేది గౌణ అవసరం. దుస్తులు, గుర్తింపు ఇటువంటివి గౌణ అవసరాలు కింద చెప్పచ్చు. నెక్స్ట్, అభ్యసన అంశాలు తొలుత బాగా కఠినంగా ఉండి క్రమంగా సులభంగాను చివరకు మరలా కఠినంగా ఉన్నప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖలు. ఇక్కడ మనకి సరైన సమాధానం ఎస్ రకపు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఎస్ రకపు ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 26వ ప్రశ్న చూడండి. ఆన్ మెమొరీ పుస్తక రచయిత ఎబింగ్హాస్. ఆన్ మెమొరీ గ్రంథకర్త ఎబింగ్హాస్. గ్రంథకర్తలు అనే టాపిక్ కూడా చాలా బాగా చదువుకోవాలి. బాధాకరమైన విషయాలను, అపజయాలను, అవమానకరమైన అనుభవాలను బలవంతంగా మర్చిపోవటానికి చేసే ప్రయత్నమే దమనం. ఒక విషయాన్ని కావాలని మర్చిపోవటమే దమనం. పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించడం పరిహారం. ఒక పనిని మనం పూర్తి చేసిన పని కంటే మధ్యలో మానేసిన పని మనకు బాగా గుర్తుంటుంది. దాన్ని జైగార్నిక్ మిథ్యా ప్రభావం అంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు. కరెక్ట్ ఆన్సర్ క్లిఫర్డ్ బీర్స్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, మానసిక శారీరక అఘాతం వల్ల జరిగే అపసామాన్య విస్మృతి ఏంటని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి. సరైన సమాధానం చూసినట్లయితే అమిగ్నీషియా. ఆప్షన్ 1లో చూడండి. మానసిక శారీరక అఘాతం వల్ల జరిగే అపసామాన్య విస్మృతి. మనకి తదుపరి ప్రశ్న, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. తరగతి గది ఒక చిన్న మోతాదు సమాజం అని చెప్పిన వారు ఎవరు? తరగతి గది ఒక చిన్న మోతాదు సమాజం అని చెప్పిన వారు ఎవరు? ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా క్లారిటీగా చూడండి. కస్తూరి రంగన్, అరిస్టాటిల్, జాన్ డ్యూయి, రూసో. జాన్ డ్యూయి రైట్ ఆన్సర్. జాన్ డ్యూయి ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి రిమైనింగ్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ కూడా మీ టెట్ ప్రిపరేషన్ అదేవిధంగా డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి. మీరు ఎంత చదువుతున్నారు అనేది ఎంత ఇంపార్టెంటో, ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, బిట్ వచ్చే టాపిక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవి తెలియకుండా ఎక్కువ స్కోర్ అనేది చేయలేరు. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న రిమైనింగ్ అన్ని వీడియోస్ను కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి. మన రామ్ రమేష్ 2.0 ఇది కొత్త ఛానల్. రామ్ రమేష్ ఆర్మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం.